తం కృష్ణం వందే జగద్గురుం. ఇందరి రూపంలో కనిపిస్తున్నటువంటి ఒకే మాస్టర్కి నమస్కరిస్తూ నాకు ఇవ్వబడిన అంశము కృష్ణ నవలా సప్తకము. భగవంతుని అవతారాలన్నింటిలోకి శ్రీకృష్ణ అవతారము పరమోత్కృష్టమైనటువంటిది, అత్యంత మాధుర్యభరితమైనటువంటిది. ఈ అవతారం యొక్క విశిష్టత ఏమిటి అని అంటే గనక తెలిసినట్లుగా ఉండి తెలియనటువంటిది. శ్రీకృష్ణ తత్వము మనకి భారతము, భాగవతము, విష్ణు పురాణము, బ్రహ్మవైవర్త పురాణము ఇటువంటి గ్రంథాల్లో కనిపిస్తుంది. ఇంత మాత్రమే కాక జయదేవుడు రచించినటువంటి గీత గోవిందము, లీలాసుఖుల వారు రచించినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతము, నారాయణ తీర్థుల వారు రచించినటువంటి శ్రీకృష్ణ లీలా తరంగిణి ఇటువంటి కావ్యాలలో కూడా కనిపిస్తుంది శ్రీకృష్ణ తత్వం. అయితే ఈ కావ్యాలను, ఈ గ్రంథాలను చక్కగా సమగ్రంగా చదవగలిగేటువంటి వాళ్ళందరూ, చదివి అనుభూతి చెందగలిగేటువంటి వాళ్ళందరూ, ఈ అనుభూతి చెందినప్పటికీ కూడా వారిలో వారు అనుభూతి చెందుతున్నారు, కానీ ఈ అనుభూతిని లోకానికి పంచిపెట్టగలిగేటువంటి వాళ్ళు ఎంతమంది? శ్రీకృష్ణుని గురించిన కథలు, కావ్యాలు ఎన్నో ఉన్నాయి, మనకి తెలుసు, ఎంతమందో రచించారు. ఈ అవతారము యొక్క ప్రయోజనము ఎంతమందో రచించారు, కానీ అసలు శ్రీకృష్ణ అవతార ప్రయోజనం ఏంటి, దీని వెనకాల ఉన్నటువంటి అంతర్యామి వ్యూహము ఏమిటి, వాటికి మన శాస్త్రములతో సమన్వయము ఏమిటి, వీటిల్ని సమగ్రముగా అందించగలిగినటువంటి వారు మన మాస్టారు. మానవ జాతి అదృష్టమో అన్నట్లు మాస్టారు ఈ కృష్ణ నవల సప్తకము అనేటువంటి ప్రణాళిక చేపట్టారు. ఈ కృష్ణ నవల సప్తకము చదవటము ద్వారా మనకి శ్రీకృష్ణుని ప్రత్యక్షానుభూతి కలుగుతుంది, నిజమైన ఆనందము కలుగుతుంది. చక్కగా శ్రీకృష్ణుడు ఎదురుగా మనకి దర్శనమిస్తాడు. శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి సందేశము మాస్టారు చక్కగా మనకి అందజేస్తారు. ఈ నవలా సప్తకము వరస మనందరికీ తెలిసిందే. మొదట పురాణ పురుషుడు, ఆ తర్వాత క్రీడామయుడు, ఆ తర్వాత ధర్మకాయుడు, ఆ తర్వాత గరుడకేతనము, ఆ తర్వాత పాంచజన్యము, ఆ తర్వాత మంత్రజాలము, ఆ తర్వాత పురుషమేధము. ఇది కదండి వరస, మనకి తెలుసు. అయితే చివరి గ్రంథములైనటువంటి మంత్రజాలము, పురుషమేధము ఈ రెండు ముందు మాస్టారు నుండి వెలువడినాయి. ఆ తర్వాత పురాణ పురుషుడు, ఆ తర్వాత క్రీడామయుడు వెలువడింది. ఇది ఒక విశిష్టమైనటువంటి సన్నివేశము. ఇంకా విచిత్రం ఉంటుందండి. చివరి గ్రంథాలు ముందు వెలువడినాయి అని చెప్పుకున్నాం కదండి. ఈ మంత్రజాలము రచన నిడివి పక్షము రోజులు జరిగిందండి. పక్షము రోజుల్లో రచన పూర్తి చేశారు మాస్టారు. ఆ తర్వాత పురుషమేధము 4 రోజులు తక్కువ 2 నెలల్లో పూర్తయింది. అందులో కూడా మాస్టర్ ఏం రాస్తారంటే పీఠికలో, నా కుమారుడి, నా కుమార్తె వివాహము వలన 21 రోజులు రచన ఆగింది అని రాస్తారు. పోనీ అట్లా మొత్తం అనుకున్నా కూడా 4 రోజులు తక్కువ 2 నెలల్లో ఈ పురుషమేధము రచన పూర్తి అయింది. పురాణ పురుషుడు రచన ఇంకొన్ని నెలలు పట్టింది. ఆ తర్వాత క్రీడామయుడు రచన కొన్ని సంవత్సరములు పట్టింది. శిష్యులు అడిగారట మాస్టర్ని, స్వామి ఈ క్రీడామయుడు రచన తొందరగా పూర్తి అయ్యుండి మానవాళికి అందితే బాగుండు అని అడిగారటండి. అంటే అప్పుడు మాస్టర్ చెప్పినటువంటి మాట, ఈ రచనలు, ఈ గ్రంథములు మనము వ్రాయుదము అని కుతూహల పడినచో వచ్చేడివి కావు. ఇవి పైనుండి దిగి వచ్చినప్పుడు మనము రాయవలసినదే, కానీ మనము రాస్తున్నాము అని కుతూహల పడితే ఇవి వచ్చేడివి కాదు. అంటే ఏమిటి అర్థం? ఈ గ్రంథాలు పైనుండి దిగి వచ్చినవి. మనకి భాగవతం కూడా చూడండి, భాగవతం మొట్టమొదట వ్యాసుడు రాశాడని చెప్తారు.
కానీ మూలం ఎక్కడ, ఆరిజిన్ ఎక్కడ, మొట్టమొదట పరంపర ఎక్కడి నుంచి మొదలవుతుంది? శ్రీమన్నారాయణుడు బ్రహ్మకు ఉపదేశం చేస్తాడు, బ్రహ్మ నారదునికి ఉపదేశం చేస్తాడు, నారదుడు వ్యాసులకు ఉపదేశం చేస్తాడు. అంటే మొట్టమొదట ఎక్కడ అసలు భాగవతం ఎక్కడ? సాక్షాత్ శ్రీమన్నారాయణుడు చెప్పింది. అట్లాగే ఈ కృష్ణ నవలా సప్తకము మాస్టర్ ఏమంటూ ఉన్నారు? మనము వ్రాయుధము అని కుతూహల పడినచో వచ్చేడివి కావు, ఇవి దిగి వచ్చినప్పుడు మనము వ్రాయవలసినదే. అంటే ఈ గ్రంథములు దిగి వచ్చునవి అని మాస్టర్ చక్కగా చెప్తూ ఉన్నారు. సరే, క్రీడామయుడు శ్రీకృష్ణుడి బాల్య లీలలతో కూడినటువంటి గ్రంథము. శ్రీకృష్ణుడి బాల్య లీలలు ఎంతో అర్థము పరమార్థముతో కూడుకున్నటువంటివి, మన జీవితాలను బాగుపరుచుకునే చక్కటి సన్నివేశాలతో కూడుకున్నటువంటివి. కాబట్టి ఈ గ్రంథము చాలా పెద్ద గ్రంథం అవుతుంది అని చెప్పారట మాస్టారు. కానీ చూడండి, ఈ గ్రంథము పూర్తి కాకుండానే మాస్టారు తన భౌతిక దేహంను త్యాగం చేయటం జరిగింది. తర్వాత పెద్దలు రవిశర్మ గారిచే ఈ గ్రంథము పూర్తయింది, మనకి తెలుసు. మరి మాస్టర్ చెప్పారు కదా, శ్రీకృష్ణుడి బాల్య లీలలతో కూడినటువంటి గ్రంథము పెద్ద గ్రంథం అవుతుందని చెప్పారు కదండి. అయింది. ఎందుకు, ఎలా అయింది? తర్వాత ధర్మకాయుడిలో మళ్ళీ కూడా చక్కగా ఈ కృష్ణ బాల్య లీలలు వర్ణింపబడతాయి. మనకి తెలుసు, ధర్మకాయుడు గరుడకేతనము ఈ రెండు కూడా అనంతకృష్ణ గారు రచించారు అని చెప్పుకుంటూ ఉన్నాం మనం. అయితే లోపల మాస్టారు ఆత్మస్వరూపులై, మాస్టారే వారి శరీరములను వాహికగా చేసుకొని ఈ రెండు గ్రంథాలు కూడా రచించారు అనేటువంటిది మనకి ఎప్పుడు స్పష్టమవుతుందంటే, ఈ గ్రంథాల లోపలికి వెళ్ళి మనం చదివితే ఈ గ్రంథ రచనా క్రమము ఎట్లా ఉన్నది, ఈ గ్రంథము శైలి ఎట్లా ఉన్నది, ఈ గ్రంథములో కథా వస్తువు కథా విధానము ఎట్లా ఉంది, లోపల వర్ణనలు ఎలా ఉన్నాయి, ఈ చెప్పదలుచుకున్నటువంటి సందేశము ఎలా ఉన్నది అనేటువంటిది ఈ రెండు గ్రంథాలను గనక మనం పరిశీలిస్తే ఇవి మాస్టారు రచించినవే అనేటువంటి విషయము మనకి సుస్పష్టమవుతుందండి. సరే, గ్రంథము లోపల విషయాలకి 2-3 విషయాలు చెప్పుకుందాం. పురుషమేధము, ఇది పునయ్య శాస్త్రి గారు అంటుండేవాళ్ళు, పురుషమేధము వీటి అసలు క్లాసెస్ పెట్టి చెప్పాలయ్యా ఇట్లాంటి గ్రంథాలు అని అంటుండేవాళ్ళండి. అంత లోపల చదివిన కొద్దికి ఒకసారి చదివితే ఒక గ్రంథం, రెండోసారి చదివితే ఇంకా ఆనందం, ఇంకా ఆనందం, ఇంకా ఇంకా ఏవేవో ఆలోచనలు, ఏవేవో అనుభూతులు తడుతూ ఉంటాయి మనకి చదివిన వాళ్ళకి. పరీక్షిత్తు 35వ పుట్టినరోజు ఒకానొక అధ్యాయంలోకి వెళ్తూ ఉన్నాం మనం. ఆ 35వ పుట్టినరోజు చిన్నప్పటి నుంచి పరీక్షిత్ ఎట్లా పెరిగాడు? కృష్ణ భక్తితో పెరిగాడు. రాజర్షి పరమధర్మాత్ముడు పరీక్షిత్తు మహారాజు. ఆయనను తన విశ్వాత్మకు ప్రతిబింబంగా శ్రీకృష్ణుడు ప్రతిష్టాపన చేశాడు అని కూడా పెద్దలు అంటూ ఉన్నారు. సరే, 35వ పుట్టినరోజు నాటికి చిన్నప్పటి నుంచి కృష్ణ భక్తితో పెరిగినటువంటి పరీక్షిత్తుకి ఆత్మసమర్పణ విద్య పూర్తి అయింది. ఆత్మసమర్పణ విద్య పూర్తి అయ్యి ఆయనకి ఏమబ్బింది అంటే కనుక అంతటా భగవంతుణ్ణి దర్శించటం అబ్బింది, అంతటా శ్రీకృష్ణుణ్ణి దర్శించటము అనేటువంటిది ఆ అలవాటు అయిందండి ఆయనకి. ఆ 35వ పుట్టినరోజు రాత్రి ఉదయం పూట ఆ పైభాగంలో కూర్చున్నాడు. పెద్ద భవనము, ఆ భవనము పైభాగంలో ఆయన ధ్యాన స్థితిలో ఉన్నాడు. ఆ ధ్యానంలో లోపల శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమిచ్చాడు. అప్పుడు అనుకున్నాడు, ద్వారకకు పోయి శ్రీకృష్ణుడిని దర్శనం చేసుకోవాలి, ఈరోజు శ్రీకృష్ణుడి ఆశీస్సులు తీసుకోవాలి అని అనుకున్నాడండి. ఆ ధ్యానం నుంచి బయటికి వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదుట చక్కగా ధర్మరాజు కనిపించాడు, యుధిష్ఠిరుడు కనిపించాడు. తాతగారు, గురువుగారు, రాజుగారు. ఈయన ఈ యుధిష్ఠిరుడు కనిపించాడండి. తాతగారికి నమస్కారం చేసుకున్నాడు. తాతగారికి నమస్కారం చేసుకుని తన కోరిక వెలిపిస్తాడు. ఈరోజు శ్రీకృష్ణుడిని దర్శనం చేసుకోవాలనుంది, ద్వారకకు వెళ్ళాలనుంది. చాలా మంచిది నాయన, నీవు చక్కటి సంకల్పం కలిగినటువంటి వాడివి అని. సరే, కింద మనకి మంత్రులు, సామంతులు, పురోహితులు, ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని దర్శనం చేసుకొని వాళ్ళ ఆశీస్సులు తీసుకుంది, వాళ్ళని దర్శనం చేసుకుంది కానివి, వాళ్ళకి నీ దర్శనం ఇద్దు కానివి అల్లా ధర్మరాజు, వాళ్ళ ఆశీస్సులు తీసుకుంది కానివి నాయన అని కిందకి తీసుకువెళ్తాడండి. కింద
ఈయన కృష్ణుడి దగ్గరికి ద్వారకు వెళ్ళాలనుకుంటాడు కదండి. అనుకోకుండా కృష్ణుడే వచ్చి దర్శనమిస్తాడు కిందకి వెళ్ళేసరికి. ఆ ప్రజలు, సామంతులు, పురోహితులు వాళ్ళందరినీ కూడా దర్శనం చేసుకుంటూ ఉంటాడు. అంటే ఇక్కడ ఏంటి, మొదట్లో మనకేం చెప్తూ ఉన్నారు, చిన్నప్పటి నుంచి కృష్ణ భక్తితో పెరిగినవాడు, ఆత్మసమర్పణ విద్య పూర్తి చేసుకున్నవాడు అయ్యేసరికి ఈయనకేమైంది, అంతటా భగవంతుడిని దర్శనం అలవాటైంది. కృష్ణుడికి నమస్కారం పెట్టుకొని పరీక్షిత్తు చెప్తాడు, నాకెందుకో ఈరోజు అన్ని దిక్కుల్లో నువ్వే కనిపిస్తున్నావు స్వామి అని అంటాడండి. అంటే లోపల ధ్యానం చేసుకుంటున్నప్పుడు శ్రీకృష్ణుడు కనిపించాడు. ఎదుట ధర్మరాజును చూసినా శ్రీకృష్ణుడే. ధర్మరాజు ఎవరు, తాతగారు మాత్రమే కాదు, గురువు గారు, చిన్నప్పటి నుంచి అన్ని విద్యలు నేర్పించినటువంటి వాడు. అంటే ఏంటి, లోపల భగవంతుడికి గురువుకి అభేదము ఇక్కడ చెప్పారు మాస్టర్. భగవంతుడికి గురువుకి అభేదము. ఆ తర్వాత కిందకి వెళ్ళాక ప్రజలు, సామంతులు, పురోహితులు వీళ్ళందరూ కనిపిస్తారు. వాళ్ళందరికీ నమస్కారం చేసుకుంటా. అంటే రాజు అయినటువంటి వాడికి ప్రజలకి భగవంతుడికి కూడా అభేదము చూపబడింది. అలా ఉండాలి రాజు అయినటువంటి వాడు అని మనకి తెలియజేస్తూ ఉన్నారండి. సరే, చరమ సందేశము ఇది పురుషమేధంలో మనకి కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు తన భౌతిక దేహాన్ని చాలిస్తూ కొన్ని విషయాలు చెప్తారు. అంటే ఇంకా భౌతిక దేహంతో ఉన్నంత కాలము చెప్పినటువంటి విషయాలు ఒక ఎత్తైతే, ఇది చరమ సందేశము. ఇంకా చివరిగా ఆయన సందేశం ఇస్తూ ఉన్నాడు. ఎంత ఇంపార్టెంటో చూడండి. అనేక విషయాలు ఈ చరమ సందేశంలో ఉద్ధవుడితో చెప్తాడు. ఉద్ధవుడికి చాలా చక్కటి దర్శనమిస్తాడు. ఆ దర్శనాన్ని కూడా మాస్టర్ ఎంతో బ్రహ్మాండంగా వర్ణిస్తారు. ఒక పెళ్లి కుమారుడి వలె కనిపిస్తాట ఉద్ధవుడికి. ఉద్ధవుడికి ఒక చిన్ననాటి సన్నివేశం గుర్తు చేస్తాడు. ఉద్ధవా, నీకు గుర్తున్నదా, ఒకసారి నువ్వు గోపికల వద్దకు వెళ్ళావు. ఆ గోపికల వద్దకు ఉద్ధవుడు వెళ్తాడండి. వెళ్తే వాళ్ళు ఏమంటారంటే అన్నీ మాట్లాడి కుశలాలు అడిగి ఒక చెయ్యి చాపమంటారు ఉద్ధవుడిని. ఆ చెయ్యిలో ఒక వెన్న ముద్ద తీసుకొచ్చి ఆ చేతిలో పెడతారండి. ఆయనకేం అర్థం కాదు. ఇది తీసుకెళ్ళి నువ్వు కృష్ణుడికి ఇవ్వవలసినది అంటారు. ఈయనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇదేంది, వెన్న ముద్ద, నేను ఇప్పుడున్నది బృందావనంలో, ఇక్కడి నుంచి మధుర వెళ్ళాలి. ఇక్కడి నుంచి మధుర వెళ్ళటానికి లోపు ఈ వెన్న కరగకుండా ఉంటుందండి. మినిమం ఫిజిక్స్లో మినిమం ప్రిన్సిపల్స్ తెలిసిన వాడికి ఎవరికైనా అర్థమవుతుంది ఇది కరిగిపోతుందని. ఇది తీసుకెళ్ళి ఇవ్వమంటారేంటి అని వాళ్ళతో అదే డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఇది ఎట్లా తీసుకెళ్తారమ్మా అంటే వాళ్ళు నవ్వుతారట. నవ్వి, మేము ఎప్పుడు ఇట్లానే తీసుకెళ్తాం, మరేం పర్వాలేదు, అదేమి కరగదు, నువ్వు తీసుకెళ్ళంటారు. మళ్ళీ ఈయన డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే అప్పుడు చెప్తారు, నీకు ఒక టెక్నిక్ చెప్తామయ్యా, ఒక ట్రిక్ చెప్తాము. కృష్ణ స్మరణ చేసుకుంటూ ఉండు, మరపు రాకుండా కృష్ణుణ్ణే స్మరిస్తూ ఉంటే కనుక అది కరగదు. ఎప్పుడైతే మరుపు వస్తుందో, కృష్ణుణ్ణి ఆ స్మరణలో నీకు ఏమరపాటు కలుగుతుందో అప్పుడైతే కనుక కరుగుతుంది అని చెప్తారు. ఈయన అట్లానే జాగ్రత్తగా కృష్ణ స్మరణని వదలకుండా తీసుకొని వెళ్ళి శ్రీకృష్ణుడికి ఇస్తాడండి ఆ వెన్న ముద్ద. కృష్ణుడు చెప్తూ ఉన్నాడు సందేశము, ఈ వెన్న ముద్ద ఈజ్ ఈక్వల్ టు మన జీవితము. మన జీవితము ఎప్పుడు కరుగుపోతుంది, మన జీవితము మనమైనప్పుడు కరుగుతుంది, అది భగవంతుడైనప్పుడు కరగదు. అంటే భగవంతుడికి మనము సమర్పణ చెందాలి. ఈ వెన్నముద్ద భగవంతుడికి అర్పించాడు ఉద్ధవుడు కనుక మన జీవితము భగవత్ సమర్పణ చెందినప్పుడు అది కరగదు. యజ్ఞము, దానము, తపస్సు, యోగము ఇవన్నీ కూడా భగవదర్పితములైనప్పుడు అవి వాటికి అర్థవంతములు కానప్పుడు అవి నిరర్ధకములు. ఆ వెన్నముద్ద కరిగిపోయినట్లుగా కరిగిపోతాయి అనేటువంటిది ఇక్కడ మనకి చరమ సందేశంలో చెప్తూ ఉన్నారండి. అసలు పురుషమేధము పీఠికే చాలా గొప్పగా ఉంటుందండి. ఆ పీఠికలోనే ఎన్నో విషయాలు చెప్తారు మాస్టర్. మన జీవితంలో సామాన్యములు, విశేషములు అనేటువంటి సన్నివేశములు రెండు రకాలు ఉంటాయిట. ఆహార, నిద్ర, భయ, మైథునాదులు, లేవటము, స్నానం చేయటము, వృత్తో వ్యాపారము, ఉద్యోగము చూసుకోవటము, నిద్ర, భోజనము, ఇవన్నీ సామాన్యములైనటువంటి సన్నివేశాలు అంటారు. అయితే వీటి వల్ల ప్రయోజనం ఏమిటంటే ఏమీ ప్రయోజనము లేదు. శరీరము పెరుగుదల, తెలివితేటలు యంత్రము వలె వాడకము, ఆయుర్దాయము పెరగటము, ఇంతకన్నా ఏ రకమైన ప్రయోజనము లేదయ్యా అని అంటూ ఉన్నారు. అయితే దీనిలోనే సుఖమును వెతుక్కోవటము అనేటువంటిది అభ్యాసం అవుతుంది. దీనినే పశు ప్రవృత్తి అని అంటారు అని కూడా చెప్పారు. ఈ పశు ప్రవృత్తిని నుండి బయటపడి
మృత్యువు నుండి బయటపడటము, దీని కొరకు ఒక విద్యను సాధించి పెట్టారు పెద్దలు. దాన్నే ఆధ్యాత్మిక విద్య అని అంటూ ఉన్నారు. అంటే చూడండి, ఒక్క పేజీలో 2 పేజీల్లో ఆధ్యాత్మికత అంటే ఏమిటి, మృత్యువు అంటే ఏమిటి, దాని నుండి ఎట్లా తప్పించుకోవాలి, ఈ ఆధ్యాత్మిక విద్యను తెలుసుకొని తత్సంబంధమైన జీవితము గడపటమే యోగము, యోగాభ్యాసము అని చెప్పారు. మృత్యువు కాని దాన్ని మనము మృత్యువు అనుకుంటూ ఉన్నాము అని అంటూ ఉన్నారు. అసలు మృత్యువు అంటే ఏంటో చెప్తారండి. మృత్యువు అంటే మనందరం భయపడతాం, శరీరాన్ని వదిలేయటమే మృత్యువు అని అనుకుంటాం, కానీ కాదంటూ ఉన్నారు. అసలు శరీరాన్ని వదిలేయటం అంటే ఏంటంటేట మన వివాహము, ఉపనయనము, ఇల్లు మారటము, క్రొత్త ఉద్యోగం లభించటము, కొత్త ఇల్లు కట్టుకోవటము, ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ మన జీవితంలో మార్పులు. ఈ మార్పులు ఎటువంటివో మృత్యువు కూడా అటువంటిదే అంటున్నారు. ఈ మార్పులన్నింటిలో కల్లా కూడా విశేషమైనటువంటి మార్పే మనం చనిపోవటం, దేహాన్ని వదిలేయటము. అంటే ఇంతకన్నా మంచి జీవితానికి ఒక అవకాశము అని అంటూ ఉన్నారండి. కనుక పురుషమేధము అనేటువంటిది మాస్టారి రచనల్లో అత్యంత బ్రహ్మాండమైనటువంటిది అని చెప్పవచ్చు. సరే, వర్ణనలు ఈ నవలా సప్తకంలో అత్యంత ప్రధానమైనటువంటివి వర్ణనలు. అనేక చోట్ల అనేక మార్లు వర్ణనలు కనిపిస్తాయి. ఆనాటి సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంఘిక పరిస్థితులు ఎంతో చక్కగా తెలియచేస్తారు. మనకి చూస్తూ ఉంటే అసలు ఇప్పటి రోజుల్లో కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి కదా, ఆ చెప్పిన సొల్యూషన్స్ అన్నీ ఇప్పటి రోజులకి మనకి పనికి వస్తాయి కదా అని అనిపిస్తుందండి. క్రీడామయుడిలో మాస్టర్ చెప్తారు ఒక చోట, ఏనర్థం పిల్లవాడు ఈ శ్రీకృష్ణుణ్ణి ఎత్తుకొని ఈ గోపకాంతలు ఆ బాట వెంట నడుస్తూ ఉంటారట. శ్రీకృష్ణుడు వాళ్ళందరికీ ఓంకారము, ప్రణవోపాసన నేర్పించటము, ఈ ప్రణవోపాసన చేస్తూ వాళ్ళు బాహ్య స్మృతి తొలగటము వాళ్ళకి, ఆ తర్వాత భగవద్ దర్శనము కలగటము, ఇదంతా శ్రీకృష్ణుడు నేర్పిస్తాడు వాళ్ళకి. ఈ చిన్నపిల్లవాడు శ్రీకృష్ణుడిని ఎత్తుకొని ఈ బాట వెంట నడుస్తూ గోపకాంతలు సడన్గా వాళ్ళకి ఎందుకో ఏదో గుర్తుకు వచ్చి సిగ్గుతో, లజ్జతో ఆ కృష్ణుడిని అక్కడే వదిలేసి ఇట్లా చీర ఇలా సవరించుకొని సిగ్గుగా వెనక్కి వెళ్తూ ఉంటారట. అదేంటి, ఏనర్థం పిల్లవాడిని ఎత్తుకున్నప్పుడు సిగ్గుపడాల్సిన అవసరమే ఉందండి? సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఏంటి, భర్త అడుగుతాట, ఏంటి నేను అనుకున్నావా ఏంటి అని అడుగుతాట హాస్యంగా. ఆ తర్వాత పోనీ ఆడవాళ్ళకే ఇట్లా అనిపిస్తుందా అంటే మగవాళ్ళకు కూడా అనిపిస్తుందిట. మగవాళ్ళు కూడా కృష్ణుడిని ఎత్తుకొని లజ్జగా కులుకుతూ నడుస్తూ ఉంటారట. మళ్ళీ అక్కడ కృష్ణుడిని వదిలిపెట్టి వెనక్కి వచ్చేస్తారట. పోనీ ఎవరో ఒకళ్ళకో ఇద్దరికో ఇట్లా అనిపిస్తే పర్వాలా, ఆ ఊరంతా ఇట్లా అనిపిస్తుందట. ఇదేమిటి, చిత్తచాంచల్యమా, మనఃభ్రాంత, లేకపోతే ఏమిటి? సరే, గోవులు ఆ చిన్న పిల్లవాడు శ్రీకృష్ణుడి దగ్గరికి ఇట్లా వచ్చి శ్రీకృష్ణుడిని చూస్తూ కనులు అప్పగించుకొని ఇట్లా ఇట్లా ముందుకు పెట్టి అట్లానే నిశ్చలంగా చూపు నిలిపి కృష్ణుడిని చూస్తూ ఉంటాయట. అంటే భగవంతుడి స్పర్శ సామాన్యమండి. గోవత్సములు అట్లా పక్కగా వెళ్తున్న గోవత్సములు కూడా ఆ బాలకృష్ణుడి దగ్గరికి వచ్చి ఆ కృష్ణుడిని అట్లా రాచుకుంటూ పోతాయిట. కావాలని కృష్ణుడిని అట్లా రాచుకుంటూ పోతాయిటండి. పైన ఎగురుతున్నటువంటి పిట్టలు వాటి గమనమును తగ్గించి, అంటే స్పీడ్ని తగ్గించి కిందకు వచ్చి కృష్ణుడి పైగా ఇట్లా వెళ్తాయండి. అట్లా వెళ్తుంటాయిట. ఎంత చక్కగా వర్ణన చేస్తారో చూడండి. మనకి ఆ కథ, ఆ నవల చదువుతుంటే ఇక వేరే లోకంలోకి వెళ్ళిపోతాం మనం, ఒక ఆనంద లోకంలోకి వెళ్ళిపోతాం. అట్లా ఉంటుందండి మాస్టారి రచన. క్రీడామయుడిలో అంత చక్కగా వర్ణన చేస్తారు. ఇంత గంభీరంగా కథ సాగుతూ ఉంటుందండి. ఏ నవల చూసినా కూడా, ఈ 6 నవలల్లో ఏ నవల చూసినా కూడా గంభీరంగా కథ సాగుతూ ఉంటుంది, గంభీరంగా వర్ణన సాగుతూ ఉంటుంది. భాష కూడా చూడండి, మాస్టారి భాష నవలల్లో ఒక రకంగా ఉంటుంది. అంటే నాకు తెలిసినంత వరకు
నవలల్లో ఒక రకంగా ఉంటుంది, ప్రసంగంలో ఒక రకంగా ఉంటుంది, మళ్ళీ ఇంకో వ్యాసాలలో ఒక రకంగా ఉంటుంది. అట్లా ఈ నవలలో రిచ్చి భాష వాడతారండి. ఈ కృష్ణ నవల సప్తకంలో వాడినటువంటి భాష ఎంతో బ్రహ్మాండమైనటువంటి తెలుగు భాష. ఆ భాష వాడతారండి. ఇంత గంభీరంగా నవల నడుస్తూ, ఇంత గంభీరంగా కథ నడుస్తూ, మధ్య మధ్యలో హాస్యము వ్యంగ్యము ఉంటుంది. ఉదాహరణకి పురాణ పురుషుల్లో తీసుకుందాం మనం. పురాణ పురుషుల్లో 2వ అధ్యాయంలోనే శ్రీకృష్ణ పురాణ పురుషుడు అష్టమ గర్భంలో ఉదయిస్తాడు. మైత్రేయ మహర్షి చెప్తూ ఉంటాడు. 8వ గర్భంలో పురాణ పురుషుడు ఉదయిస్తాడు. బాగుంది. 8వ గర్భంలో పురాణ పురుషుడు ఉదయిస్తాడంటే 8వ గర్భంలో ఉదయించిన వాళ్ళెవరు లెక్క చూస్తుంటారు. భీష్ముడు అష్టమ గర్భంలో జన్మించాడు. కానీ భీష్ముడి జీవితము ఆ గ్రుడ్డిరాజుతో ముడివేసుకొని ఉన్నది కనుక భీష్ముడే ఈ పురాణ పురుషుడు అనేటువంటిది కుదరదు. కనుక ఆయన సంగతి మనం మర్చిపోదాం అని అనుకుంటారు. సరే, ఇంకా 2వ వాళ్ళు ఎవరు అంటే కనుక 2వ వాళ్ళు దక్షిణ దేశమున కేరళలో కేరళీయులు ఒకడిని గురువుగా పూజిస్తూ ఉన్నారు. ఆయన అష్టమ గర్భంలో జన్మించాట. ఆయనట వీళ్ళందరూ ఇదే అవకాశమని వీళ్ళందరూ చక్కగా పూజలు అందుకుంటూ ఉన్నట్ట. కానీ వన్ ఫైన్ మార్నింగ్ ఆయన ఏం చేశాడు, ఏదో రాత్రి ఏదో ఆయనలో మార్పు జరిగిందట్టుంది. బహుశా ఒకానొక ఉదయం లేచి అసలు గురువులు అనేటువంటి వాళ్ళు లేరు. అసలు గురువులంటే ఎవరు? గురువులంటే కుంటివానికి చేతి కర్రల లాంటి వాళ్ళు. గురువుల ఆవశ్యకమే లేదు. గురువులు అనేటువంటి వాళ్ళు అసలు లేరు. అసలు ఆ కాన్సెప్టే తప్పు అని ప్రచారం చేస్తూ గురువులే లేరు అని ఒక ప్రచారాన్ని ఆయన తీసుకొచ్చి దానికి ఒక బృందాన్ని తయారు చేసుకొని ఆ మార్గంలో ఆయన గురువు అయ్యాటండి. గురువు ఆవశ్యకత లేదు, గురువు అవసరం లేదు అనే మార్గంలో ఆయన గురువు అయ్యాట. దక్షిణాపదమున కేరళీయులు అంటే ఎంత సన్నగా ఎంత సున్నితంగా హాస్యాన్ని అందిస్తూ ఉన్నారో చూడండి మాస్టర్. అంటే అష్టమ గర్భంలో పురాణ పురుషుడు ఉదయిస్తాడు కాబట్టి ఫలానా ఆయన కాదు అని మైత్రేయుడు చెప్తూ ఉంటాడనమాట. బాగుంది. ఈ పురాణ పురుషుల్లోనే ఇంకొక చాప్టర్లో ఏమవుతుందంటే ఈ విదురుడు చక్కగా కోనేటిలో స్నానం చేయటానికి వస్తాడు. కోనేటిలో స్నానం చేయటానికి వచ్చినప్పుడు ఆ కర్ణుడు రాధేయుడు ఆ కోనేటి దగ్గరికి వస్తాడు. ఈయన పాపం చక్కగా శాస్త్రీయంగా కోనేటిలో మెట్లు దిగి స్నానం చేయటం, ఆ తిరుమణి తిరుచూర్ణము ఊర్ధ్వపుండ్రములు దిద్దుకోవటం చేస్తుంటే కర్ణుడు టపామని పైనుండి ఆ వృక్షాన్ని టప్పని దూకటము, పల్టీలు కొట్టటము, గురువుగారు నమస్కారం అండి అని అరుస్తూ ఉంటాడు. విదురుడు ఆ కర్ణుడిని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకోండి, ఏం నాయనా నన్ను గురువుగారు అంటూ ఉన్నావు, మరి నేను చెప్పిన మాటలు వింటావా అని పలకరిస్తూ ఉంటాడు. నేను నా గురువుగారు అంటావు, మళ్ళీ తుంటరిగా బిహేవ్ చేస్తూ ఉంటావు, నా వినయ విధేయతలు నీకు అబ్బలేదే అని అంటాడండి. అని ఇంకో మాట ఏమంటాడంటే, నువ్వు గనక పెద్దయ్యాక నేను నిన్ను శిష్యుడిగా స్వీకరిస్తే గనక ఇంకా పెద్దయ్యాక నేను స్వయముగా నామములు పెట్టుకునే శ్రమ నాకు తప్పుతుంది అంటాడు. నేను స్వయంగా నామం పెట్టుకునే శ్రమ నాకు తప్పుతుందంటే ఇంకా నువ్వు నామాలు పెడుతున్నావు నాయన అని అర్థం. నామం పెట్టడం అంటారు కదండి, అది మాస్టర్ ఇక్కడ చెప్తూ ఉన్నారు. నేను స్వయంగా నామములు పెట్టుకునే ఇది నాకు తప్పుతుంది అని. ఇంకా విదురుడు ఏమంటాడంటే, అయ్యా ఇంతకీ నీ అభీష్టమేమిటి అని అడుగుతాడు. ఈ కర్ణుడిని అడుగుతాడు. 18 ఏళ్ల కుర్రవాడు కర్ణుడు అప్పటికి. ఇంతకీ నీ అభీష్టం ఏమిటంటే, నేను పెద్ద రాజవ్వాలి, చక్రవర్తిని అవ్వాలి, నా రాజ్యాన్ని విస్తరించాలి అని అంటూ శత్రు సంహారము చెయ్యాలి అని అంటాడు. అప్పుడు విదురుడు అంటాడు, శత్రు సంహారము చెయ్యాలంటే శత్రువుల్ని ముందు సృష్టించుకోవాలిగా, శత్రువులు ఉంటేనే కదా శత్రు సంహారం చేసేది. 18 ఏళ్ల కుర్రవాడికి శత్రువులు ఎందుకుంటారు? కనుక శత్రు సంహారం చేయాలంటే శత్రువుల్ని సృష్టించుకోవాలి, దానికి నీ నోరు బాగా ఉపకరిస్తుంది అంటాడు. శత్రువుల్ని సృష్టించుకోవటానికి ఇతని నోరు బాగా, కర్ణుడి నోరు బాగా ఉపకరిస్తుందటండి. అందువల్ల అంటే ఇంత చక్కగా మనకి ఇందులోని విశేషాలను తెలియచేస్తారండి. సరే, గోపికల భక్తి,
గోపికల భక్తిని గురించి తెలియచేస్తారు. గోపికల భక్తి సర్వోత్కృష్టమైనటువంటిది. అంటే భాగవతంలో కూడా మనకి వరుస ఉంటుందండి, భక్తుల వరుస ఉంటుంది. మొట్టమొదట నారదుడు, ధ్రువుడు, తర్వాత బలిచక్రవర్తి, ఇట్లా వరుస ఉండి చివరిలో గోపికల ప్రస్తావన వస్తుంది. దశమ స్కందంలో చివరిలో గోపికల వస్తుంది. అంటే ఈ భక్తుల వరసలో కూడా ఒక ఆర్డర్, ఒక క్రమము ఉన్నది ఈ భక్తుల్ని చెప్పటంలో కూడా. అంటే గోపికల భక్తి పరమోత్కృష్టమైనటువంటిది, అత్యంత గొప్పదైనటువంటిది అని చెప్తారు. ఎందువల్ల గొప్పదైనటువంటిది అని అంటే కనుక, ఈ గోపికలకి తెలుసు శ్రీకృష్ణుడు భగవంతుడని. తెలిసినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా శ్రీకృష్ణుడి నుంచి మనం ఏమి పొందుదాము అని ఆశించలేదండి గోపికలు. శ్రీకృష్ణుడు అడిగితే ఏమైనా ఇవ్వగలడు, కానీ శ్రీకృష్ణుడి నుంచి మనం ఏమి పొందుదాము అని వీళ్ళు ఎప్పుడు ఆశించలేదండి. శ్రీకృష్ణునికి మనం ఎలా సమర్పణ చెందాలి, శ్రీకృష్ణుడి దగ్గర నుంచి ఏం పొందుదామని కాదు, శ్రీకృష్ణుడికి మనము ఎలా సమర్పణ చెందాలి, శ్రీకృష్ణుడికి చక్కగా పట్టుబట్టగడదాం, చక్కగా నెమలి పింఛం పెడదాం, తల దువ్వుదాము. అట్లా శ్రీకృష్ణుడికి మనము భగవంతుడికి మనమేమిద్దాం అని ఆలోచించినటువంటి వాళ్ళు గోపికలు. అందువల్ల గోపికల భక్తి సర్వోత్కృష్టమైనటువంటిది అని చెప్తూ ఉన్నారండి. ధర్మకాయుడిలో నవల్లో చివరి చాప్టర్లో శ్రీకృష్ణ తత్వాన్ని మొత్తాన్ని కూడా ఒక్క చోట చేర్చి మనకు అందించారండి. కృష్ణతత్వాన్ని మొత్తాన్ని ఒక చోట చేర్చి మనకు అందించారు. అందులో అనేక పాయింట్స్ ఉన్నాయి, కొన్ని పాయింట్స్ చెప్పుకుందాం మనం. వర్ణాశ్రమములన్నిటికీ మూలము శ్రీకృష్ణుడు. 4 వర్ణములు కూడా శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించి ఉన్నాయి అని చెప్తారు. ఎందుకంటే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రుడు, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు 4 రకాల వాళ్ళు ఏ పనులు చేస్తారో ఆ 4 రకాల వర్ణముల ధర్మములన్నీ శ్రీకృష్ణుడు పాటించాడండి. అంటే బ్రాహ్మణ ధర్మము అంటే ఒక జ్ఞానాన్ని తాను చెప్పటము, ప్రబోధించటము. కృష్ణం వందే జగద్గురు, భగవద్గీతను అందించినటువంటి వాడు శ్రీకృష్ణుడు కదండి. కనుక జ్ఞానబోధ చేసిన ద్వారా బ్రాహ్మణ ధర్మాన్ని పాటించాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయటం ద్వారా క్షత్రియ ధర్మాన్ని పాటించాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, భక్తజన పరిపాలన, ఈ 3 కూడా ప్రధానమైనటువంటి అంశాలు. కనుక క్షత్రియ ధర్మాన్ని పాటించాడు. గోపాలనము, పశుపోషణము, పాడి పంట, పల్లె జీవనము, ఈ 3టికి చాలా ప్రాముఖ్యతనిచ్చాడండి. వాటి ప్రాముఖ్యతను, వాటి గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పినటువంటి వాడు కృష్ణుడు. మనకి నవలా సప్తకం చదువుకుంటే అర్థమవుతుంది. పల్లె జీవనము, పాడి పంట, వీటి యొక్క గొప్పతనం ఏంటి, వీటి ప్రాముఖ్యత ఏంటి, వీటి ఆవశ్యకత ఏంటి, అది చాటి చెప్పినటువంటి వాడు శ్రీకృష్ణుడు. వ్యవసాయము, గోపాలనము, పశుపోషణము వీడి చేయటము ద్వారా వైశ్య ధర్మాన్ని పాటించాడు. యమునా నదిని నాగలితో ఆకర్షించి అక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నింటికి నీటి వసతిని కల్పించటం ద్వారా శూద్ర ధర్మాన్ని పాటించాడు. వర్ణాశ్రమములన్నీ కూడా అవి శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించుకొని ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ధర్మకాయుడు చివరి చాప్టర్లో కృష్ణతత్వాన్ని మనకి చక్కగా ఒక్కచోట చేర్చి అందించారు. ఆ తర్వాత ఎవరు ఆయన వైపు ఎట్లా ఉన్నారో ఆయన వాళ్ళని అట్లా స్వీకరించాడు. పాండవులు ఆయనకు ఆశ్రితులు కాబట్టి వాళ్ళని కంటికి రెప్పవలే కాపాడాడు. యాదవులు ఏమనుకున్నారు, శ్రీకృష్ణుడు మనవాడు అంటే ఫలానా ఎమ్మెల్యే నాకు బాగా తెలుసు, ఫలానా మంత్రి గారు నాకు బాగా తెలుసు, నాకేం పర్లేదు, ఇంక అన్ని పనులు అవుతాయి, నాకే అని అనుకుంటుంటాం కదండి మనం కూడా కొంతమంది. అట్లా ఆ రకంగా భావించినటువంటి వాళ్ళు యాదవులు. శ్రీకృష్ణుడు రాజుగారు, మనకు అన్నీ ఇవ్వగలిగినటువంటి వాడు, మన అన్నీ ఇస్తున్నటువంటి వాడు అంత మాత్రమే అనుకున్నారు. అన్ని కనుక వాళ్ళకి అన్ని సర్వసంపదలు సమకూర్చాడు యాదవులకి. పాండవులను, కుంతీదేవిని వీళ్ళని కంటికి రెప్పల వలె కాపాడాడు. సరే, గోపికలు పూర్తిగా సమర్పణ చెందినటువంటి వాళ్ళు. అందువల్ల తనను తానే గోపికలకు
సమర్పించుకున్నాడు అని చెప్తూ ఉన్నారండి. కనుక కృష్ణ తత్వాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ ధర్మకాయుడిలో ఈ చివరి చాప్టర్లో చూస్తే మనకి ఆ కృష్ణ తత్వము చక్కగా అర్థమవుతుంది. కృష్ణ లీలలు వరుసగా ఈ క్రీడామయుడిలో చెప్తారండి. ఏ రాక్షసుణ్ణి ఎట్లా సంహరించారు, అలాగే కృష్ణ జననము ఎట్లా జరిగింది అనేటువంటిది పురాణ పురుషుల్లో మనకి తెలియజేస్తారు. ఆ తర్వాత భారతానికి సంబంధించినటువంటి కథలు, భారతంలో శ్రీకృష్ణుడి పాత్రలో వచ్చేటువంటి కథలన్నీ కూడా మనకి చక్కగా కృష్ణ లీలలతో భారతంలో కథలు ఈ రెండింటితో కూడింది ధర్మకాయుడు, ఆ తర్వాత గరుడకేతనము, ఆ తర్వాత మంద్రజాలము, ఆ తర్వాత పురుషమేధము. అంటే దేహాన్ని వదిలేయటం అనేటువంటిది కూడా లోక కళ్యాణము కోసము ఆ దేహత్యాగము అనేటువంటి ప్రక్రియను కూడా నిర్వహించినటువంటి వాడు శ్రీకృష్ణుడు అనేటువంటిది కూడా తెలుస్తుంది. కనుక కృష్ణ నవల సప్తకము మనకి కృష్ణుని ప్రత్యక్షానుభూతిని కలిగిస్తుంది. శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రత్యక్ష అనుభూతిని కలిగజేస్తుంది. పామరులకు కూడా చక్కగా శ్రీకృష్ణుని అనుభూతిని కలిగించేటువంటి గ్రంథములు అండి ఇవి. ఆ కృష్ణ నవల సప్తకం గురించి ఈరోజు 4 మాటలు మాట్లాడే అవకాశం దొరికింది. స్వస్తి. వాసుదేవ.